నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బెంగళూరు మెట్రో మూడో ఫేజ్ కు ప్రధాని శంకుస్థాపన 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ నవభారతానికి చిహ్నంగా బెంగళూరు నగరం ఎదుగుతోందని కితాబు ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ ను చూసిందన్న ప్రధాని భారత విజయానికి మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ దోహదపడిందన్న మోదీ హైదరాబాద్ లో ప్రధానమంత్రి జన్ ఔషధ్ వేర్ హౌస్ ప్రారంభం మోదీ ప్రభుత్వం పేదల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోందన్న కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లా వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన మధ్యన రైతుల దశాబ్దాల నీటి కష్టాలు తీరబోతున్నాయన్న భట్టి విక్రమార్క ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మోదీ నాయకత్వం బీజేపీ సిద్ధాంతాలు చూసే పార్టీలో చేరానని వెల్లడి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ దేశ ప్రజలకు కొత్తగా మరో 3 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు తొలుత బెంగళూరు బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోదీ అక్కడి నుంచే వర్చువల్ గా అమృత్సర్ కాట్రా నాగ్పూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు అనంతరం బెంగళూరు బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం బెంగళూరు మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఆర్వీ రోడ్డు బొమ్మసంద్ర మధ్య 19.15 కిలోమీటర్ల ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు బెంగళూరు నగరం నవభారతానికి చిహ్నంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బెంగళూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 15,610 కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ల సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ను చూసిందని భారత్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా దేశీయ సాంకేతికత దాగి ఉన్నాయని అన్నారు మన బలగాలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని మోకరిల్లేలా చేశాయని ఈ విజయానికి మన టెక్నాలజీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి దోహదపడ్డాయని చెప్పారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిలో బెంగళూరు యువత పాత్ర కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు 2014కు ముందు కేవలం 5 నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు నేడు 24 నగరాలకు విస్తరించాయన్నారు ऑपरेशन सिंदूर के बाद मैं पहली बार बेंगलुरु आया हूं ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है और इसमें बेंगलुरु,
और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है। ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వేర్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జన ఔషధి కేంద్రాలకు సంబంధించి డిపోను తెలంగాణలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో వెల్నెస్ సెంటర్లను ప్రారంభించి పట్టణ ప్రజలకు సైతం ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా సమర్థవంతంగా అమలు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉచితమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతోపాటు మనకు తెలిసి ఈరోజు మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు, వెల్నెస్ సెంటర్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 90% తక్కువ ధరలకు అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఒక మేజర్ డిపో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపో ప్రారంభోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయుష్మాన్ భారత్ సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వేర్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరకు నాణ్యమైన మందులు అందేలా చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు జన ఔషధి కేంద్రాలు తార్కాణమన్నారు. ఈ కేంద్రాలకు సంబంధించిన వేర్ హౌస్ ప్రారంభించడానికి లార్వెల్ ఫార్మా అండ్ సర్జికల్స్ చూపిన చొరవ ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొన్నారు. The Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana (PMBJP) is a revolutionary initiative to reduce the gap between the high cost of branded medicines and the healthcare needs of our people. Through Janaushadhi Kendras across the country, lakhs of families have been relieved from the sudden burden of expensive treatment, saving thousands of crores in healthcare costs. It will ensure that affordable medicines and surgical supplies reach even the most remote parts of Telangana swiftly and efficiently. With a capacity of around 3,000 essential medicines and surgical items, this facility will be a lifeline for our people. I commend the Lorven group of companies that the Janaushadhi Kendras are functioning today. I congratulate the PMBI, the Government of India, and the Government of Telangana and Lorven Group, healthcare workers and all volunteers for making today's milestone. దశాబ్దాలుగా మధుర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, మధుర ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీర్చడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని వంగవీడిలో 630 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగిరెడ్డి శ్రీనివాసరావుతో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. గత 10 ఏళ్ల పాటు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని జవహర్ ప్రాజెక్టు కోసం అడిగానని, అసెంబ్లీలో గళమెత్తిన గత ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని జవహర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానని, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని అనుమతులు వచ్చేలా చూశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మధుర ప్రజల నీటి కష్టాలు తీరుతాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడారులుగా మారతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే
మొదలైంది, కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైల్ చకచక నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు, వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహచార మంత్రులతో కలిసి మధురలో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 33,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజల కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. నేను కాంట్రాక్టర్ గారి పని చేస్తున్నా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. మరి వేదిక నుంచి కాంట్రాక్టర్ కి సిఈ చెప్తున్నా 1 సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అంత కాంప్లికేటెడ్ వర్క్ ఏం కాదు, తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ కి చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద 33,025 ఎకరాలకి నీళ్లు స్థిరీకరణ జరుగుతుంది, మరి స్టెబిలైజేషన్ అవుతుంది. ఖచ్చితంగా 33,000 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం ఇదెంతో సంతోషకరం అని చెప్పి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి అమీర్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైత్రివనం సమీప కాలనీలోని గంగూబాయి బస్తీలో పరిస్థితిని వీక్షించారు. అలాగే బుద్ధనగర్లో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని స్థానికులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 7 నుండి 19 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేయించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. మాత్రలు వేసుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో పార్కింగ్ కష్టాలను తీర్చే దిశగా కీలక ప్రాజెక్టుకు తుదిమరుగులు దిద్దుతోంది హైదరాబాద్ మెట్రో రైల్. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థను హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో నిర్మించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ శ్రేణి ప్రాజెక్టుగా అమల్లోకి తేవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మేము నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు వారంతటి వారి ఖర్చుతో నిర్మించడం జరిగింది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని వారు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం, ఆ కార్ని మళ్ళీ డిజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది. మొత్తం ఇది 15 అంతస్తులో కట్టడం జరిగింది. అందులో 10 అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది. ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ, ప్యాలిస్ టెక్నాలజీ అంటాము. ఈ అంటే పజిల్ పార్కింగ్ అన్నమాట. ఆటోమేటిక్గా మీరు అది ఎక్కడ చూసుకుంటుంది స్పాట్. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయనకు పార్టీ కార్యదర్శి బీజేపీ సామాన్య కార్యకర్త సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్కు రాజీనామా చేశానని, తనను క్షమించాలని కోరారు. కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందిస్తూ ప్రజల ఆకలి బాధల విషయంలో కేటీఆర్ కంటే తనకు ఎక్కువ అనుభవం ఉందన్నారు. మోదీ నాయకత్వం, సిద్ధాంతాలు నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. పదవుల కోసం బీజేపీలో చేరటం లేదని, సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను, మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించేదానికి వాడుకోకండి. మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను, ఈ మీడియాను అన్నింటినీ కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా, చేయూతను అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి. కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి సొంత ఎజెండా కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో సింగరేణి కార్మికుల డిమాండ్ల సాధన కోసం దసరా తర్వాత యాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి సరైన వేతనాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, దీనిపై మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
కార్మికుల డిమాండ్ల సాధన కోసం దసరా నుంచి యాత్ర చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల గురించి కవిత మాట్లాడుతూ విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయని, బీఆర్ఎస్లో విభేదాలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడున్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ 12(3) సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం, విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం సింగరేణి కాదు, అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి. ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా రేపటి నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు. ఆదిలాబాద్ ఐటీ టవర్ పురోగతిపై మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించి నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఐటీ టవర్ల జాబితాలో చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆదిలాబాద్కు మంజూరైన ఐటీ టవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో 2-3 నెలల్లో భవనం పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మల్లారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని, తాను మాట్లాడిన మాటలు ప్రజల్లోకి తప్పుగా వెళ్లాయని అన్నారు. బీజేపీలో గానీ టీడీపీలోకి గానీ చేరే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మరిన్ని విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరి నిండుకుండలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఎడారిలా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ఖని పట్టణ శివార్లోని గోదావరి నది ఇసుకలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆడి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు సాగు, త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్దపు ప్రచారాలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారని, పంటలు ఎండిపోకుండా ఇప్పటికైనా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే, ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఎండిపోయినటువంటి గోదావరిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందటాన్ని కొన్ని దేశాల నేతలు ఓర్వలేకపోతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరికీ తామే పెద్దన్నలం అనుకునే వారికి భారత్ వృద్ధి నచ్చటం లేదని, అందుకే భారత్ ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైలు, మెట్రో కోచ్ తయారీ యూనిట్, గ్రీన్ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉండేలా చూసేందుకే అధిక మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరిస్తున్నాయని, ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా దేశ అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం కీలక దశలో ఉందని, ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మోదీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. बहनों भाइयों, आपको जानकर खुशी हो गई कि भारत अब यह कोई सामान्य देश नहीं रहा है, बल्कि धन दौलत के मामले में हमारा भारत दुनिया के टॉप के 4 देशों की कतार में आकर खड़ा हो चुका है. दुनिया के 4 देशों की कतार में आकर खड़ा हुआ है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के ఓట్లను హరించడం దేశ ప్రజాస్వామ్య సూత్రంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికలకు అసలైన ఓటరు జాబితా అవసరమని, ఇదే డిమాండ్ను తాము ఎన్నికల సంఘం ముందు ఉంచామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ ఓటరు జాబితాను బహిరంగపరిచి పారదర్శకతను చాటుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు దానిని స్వయంగా ఆడిట్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘానికి తాము చేస్తున్న డిమాండ్కు మద్దతివ్వాలని దేశ ప్రజలను రాహుల్ గాంధీ కోరారు. తనకు మద్దతుగా నిలిచేందుకు ఓ వెబ్ లింక్ను, ఫోన్ నెంబర్ను కూడా రాహుల్ జతచేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ స్పందించారు. 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను 65% పెంచి బిల్లును ఆమోదించారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. 2023 నవంబర్ 10న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందని, గవర్నర్ తన సమ్మతి ఇచ్చిన తర్వాత ఈ బిల్లు 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు. 2025 మార్చి 17న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను 67% పెంచే బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరుసటి రోజే ఆమోదం తెలిపిందని, 2025 మార్చి 30న గవర్నర్ ఆ బిల్లును భారత రాష్ట్రపతి సమ్మతి కోసం పంపారని గుర్తు చేశారు. 4 నెలలు గడిచినా సమ్మతి ఇప్పటికీ రాలేదని అన్నారు. బీహార్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు తెలంగాణ బిల్లుకు అడ్డంకులెందుకని జయరాం రమేష్ ఎక్స్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో జోరు వానలు కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇటు హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. బెంగళూరు మెట్రో 3వ ఫేజ్కు ప్రధాని శంకుస్థాపన. 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ, నవభారతానికి చిహ్నంగా బెంగళూరు నగరం ఎదుగుతోందని కితాబు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ను చూసిందన్న ప్రధాని, భారత్ విజయానికి మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ దోహదపడిందన్న మోదీ. హైదరాబాద్లో ప్రధానమంత్రి జన్ ఔషధ్ వేర్ హౌస్ ప్రారంభం. మోదీ ప్రభుత్వం పేదల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోందన్న కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన. మధ్యన రైతుల దశాబ్దాల నీటి కష్టాలు తీరబోతున్నాయన్న భట్టి విక్రమార్క, ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు చూసే పార్టీలో చేరారని వెల్లడి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,